నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీ కేబినెట్ లో టెన్షన్. సీఎం కొత్త మంత్రులపై వేటు. అసలు ఏమైంది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మంత్రుల్లో అంత టెన్షన్ ఎందుకు నెలకొంది అన్నది పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే వీడియోని చూసే ముందు ప్లీజ్, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏ మంత్రిని పలకరించినా సరే హడావిడిగా కదిలిపోతున్నారే తప్ప గతంలో మాదిరిగా ఒకంత నిలబడి సమాధానాలు చెబుతున్న మంత్రి ఎవ్వరూ లేరు. ఏదో అత్యవసర కార్యక్రమాలు ఉన్నట్లుగా మంత్రులంతా ఉరుగులు పరుగులు పెడుతున్నారు. తమ కార్యాలయాలు తప్పించి మంత్రులు బయట ఎక్కడా కూడా పెద్దగా కనిపించడం లేదు. మంత్రుల్లో అతిగా టెన్షన్ వాతావరణం ఎందుకు కనిపిస్తున్నది అన్న విషయానికి వస్తే, తన కేబినెట్ లోని మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మదింపు చేస్తున్నారు. అందుకోసం ఆయా శాఖల నుంచి ఆయన ప్రత్యేకంగా నివేదికలు కోరుతున్నారు. మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి డిసెంబర్ దాకా కూడా ఆయన శాఖల్లో మంత్రుల పనితీరు ఎలా ఉందన్న అంశాన్ని వివరిస్తూ నివేదికలు పంపాలి అని ఆయన విపష్ట ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ శాఖలను పర్యవేక్షిస్తూ ఉంటే ఆయా శాఖల వారీగా మంత్రుల పనితీరును వేరువేరుగా పంపాలని కూడా సీఎం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం మంత్రులంతా కూడా ఈ నివేదికల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో పలువురు సీనియర్ మంత్రులు ఉన్నా సరే చాలా మంది కొత్త వారే ఉన్నారు. మంత్రుల పనితీరు మదింపుకు సంబంధించి సీనియర్లకు ఓ మోస్తరు అవగాహన అయితే ఉన్నా, కొత్తగా మంత్రులుగా పదవులు దక్కించుకున్న వారిలో మాత్రం ఈ నివేదికల్లో తమ పరిస్థితి ఎలా మారుతుందన్న భయాందోళన అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి దాకా పరిస్థితి ఓ మోస్తారుగా ఉన్నా సరే ఈ నివేదికల ద్వారా మంత్రుల పనితీరు మదింపు చేసి పనితీరు లేని వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పడంతో మొత్తం మంత్రులందరిలో కూడా హై టెన్షన్ అయితే నెలకొంది. ఏ మంత్రి పదవి నుంచి ఏ మంత్రిని తీసేస్తారా అన్న పూర్తి టెన్షన్ లో అయితే వాళ్ళంతా మునిగిపోయినట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.